హెయిర్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండి. సో మనం డైలీ లైఫ్ లో బ్రౌన్ హెయిర్, వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్ చూస్తూనే ఉంటాము. సో అది అండర్ మైక్రోస్కోప్ చూస్తే ఎలా ఉంటది అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అండ్ మనకి ఇందులో మేజర్ గా డిఫరెన్సెస్ వచ్చేసి కలర్ డిఫరెన్స్ ఉంటదండి. సో కలర్ లో ఈజీగా తెలుస్తుంది మనకు చూడగానే ఈ హెయిర్ differentiation depending on color, whereas the pigment which is responsible for coloration అంటే ఆ పిగ్మెంట్ ఏదైతే కలర్ ఎక్స్పోజ్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతుందో ఆ పిగ్మెంట్ అన్నది మనం నేకెడ్ ఐస్ లో నార్మల్ గా అయితే బ్రౌన్ హెయిర్ కలర్ అది చూస్తాము. బట్ అండర్ మైక్రోస్కోప్ మనకి పిగ్మెంట్ ఎలా కనపడుతుంది అని చెప్పి ఈ రోజు అయితే ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలో తెలుసుకుందామండి. మనందరికీ తెలుసు కదండి, మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఈ కలరేషన్ కి యూజ్ అవుతుంది అని చెప్పి. సో అండ్ స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ, తర్వాత డిప్రెషన్ ఇలాంటి వాళ్ళకైతే గ్రేయింగ్ అన్నది చాలా ఎర్లీగా వస్తుందండి. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అన్నది ఏజింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ గ్రేయింగ్, హెయిర్ గ్రేయింగ్ అన్నది కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా గానీ మన మెంటల్ హెల్త్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఈ గ్రేయింగ్ అన్నది మనం కొంచెం డిలే చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో ఈ రోజు అయితే మనం లేట్ చేయకుండా ఈ వైట్ హెయిర్, బ్రౌన్ హెయిర్ అండ్ బ్లాక్ హెయిర్ అండర్ మైక్రోస్కోప్ ఎలా కనపడుతుందో చూసేద్దాం. ఇక్కడ నేను మీకు 2 టైప్స్ ఆఫ్ హెయిర్, ఐ మీన్ 2 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హెయిర్ చూపిస్తున్నా. మీకు ఈజీగా తెలుస్తుంది. బ్రౌన్ హెయిర్ అండ్ బ్లాక్ హెయిర్ అండి. మనకి కలర్ డిఫరెన్షియేషన్, తర్వాత స్ట్రక్చర్ డిఫరెన్షియేషన్, థిక్నెస్ అండ్ టెక్స్చర్, మెలనిన్ కంటెంట్ వీటిని డిపెండ్ చేసుకుని బ్రౌన్ హెయిర్ అండ్ బ్లాక్ హెయిర్ అండర్ మైక్రోస్కోప్ డిఫరెంట్ గా కనపడతాయండి. ఇక్కడ మనకి బ్లాక్ హెయిర్ లో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెలనిన్ ఉండటం వల్ల ఆ పిగ్మెంట్ అన్నది డార్క్ గా కనపడి హెయిర్ అన్నది డార్కర్ అండ్ డెన్సర్ ఇన్ కలర్ లో ఉంటది అనమాట. ఇక్కడ మనకు చూడండి, బ్రౌన్ హెయిర్ లో మనకి మోడరేట్ అమౌంట్ ఆఫ్ మెలనిన్ ఉండటం వల్ల మనకి ఈ హెయిర్ అన్నది మీడియం డార్క్ అపియరెన్స్ ఉంటది. అండర్ మైక్రోస్కోప్ చూసినట్టయితే మనకి నార్మల్ గా చూసినప్పుడు కూడా నార్మల్ ఐకి కలర్ అనేది డిఫరెన్షియేషన్ ఉంటది కదా. అండ్ స్ట్రక్చర్ లో వచ్చేసి మనకి హెయిర్ స్ట్రక్చర్ లో క్యూటికల్, కార్టెక్స్ అండ్ మెడ్యుల్లా అని 3 లేయర్స్ ఉంటాయండి. ఇక్కడ ఈజీగా కనపడుతుంది చూడండి. సో పైన ఉన్న లేయర్ ని మనం క్యూటికల్ అంటాము, విచ్ ఇస్ అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్. అండ్ మిడిల్ లో ఉన్న లేయర్ కార్టెక్స్ అంటాము, వేర్ మెలనిన్ ఈస్ ఫౌండ్. ఇక్కడ మిడిల్ లో మీకు మెలనిన్ కనపడుతుంది చూడండి. సో బ్లాక్ కలర్ లో ఉంది కదా, అదే మెలనిన్ అనమాట. దాని వల్లనే మనకి హెయిర్ అనేది బ్లాక్ కలర్ లో కనపడుతుంది. అండ్ మెడ్యుల్లా అంటే సెంట్రల్ కోర్, విచ్ ఈస్ ఆఫెన్ హాలో ఆర్ ఫ్రాగ్మెంటెడ్ థిన్నర్ లేయర్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఈ హెయిర్ లో మనకి మెలనిన్ డార్క్ గా కనపడుతుంది అండ్ అక్కడక్కడ మనకి లైట్ గా కూడా ఉంది మెలనిన్ అన్నది. సో అప్పుడే బ్రౌనింగ్ స్టేజ్ లో ఉన్న హెయిర్ అండి ఇది. అండ్ థిక్నెస్ టెక్స్చర్ కూడా మారుతుందండి హెయిర్ లో. లైక్ ఒక్కొక్కసారి ఈ థిక్నెస్ అన్నది మనకి మెలనిన్ ఎక్కువ ఉన్నప్పుడు థిక్ గా ఉంటది, కోరస్ గా కూడా ఉంటది. అండ్ మెలనిన్ తక్కువ ఉన్నప్పుడు మనకి బ్రిటిల్ టెక్స్చర్ అన్నది ఉంటది అనమాట. మనకి అవుటర్ లేయర్ అంటే క్యూటికల్ అన్నది మనకి రఫ్ గా కనపడుతుంది చూడండి, ఎందుకంటే మెలనిన్ తక్కువ ఉంది కాబట్టి. మనం ప్రీవియస్ చూసిన బ్లాక్ హెయిర్ లో అయితే క్యూటికల్ లైక్ అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ అన్నది మనకి చాలా స్మూత్ గా కనపడిందండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. అండ్ వైట్ హెయిర్ తీసుకున్నట్లయితే మనం వైట్ హెయిర్ లో మనకి మెలనిన్ అసలు ప్రెజెంట్ అయి ఉండదండి. సో కార్టెక్స్ అంటే ఏదైతే మిడిల్ లేయర్ ఉంటుందో ఆ లేయర్ అన్నది మనకి హాలోగా కనపడుతుందండి. అంటే ఏముండదు అందులో, జస్ట్ ఒక ఖాళీ పైప్ లాగా కనపడుతుంది మనకి అండర్ మైక్రోస్కోప్ చూసినట్లయితే. ఇందులో మనకి మెలనిన్ ఆబ్సెంట్ అయి ఉంటది కాబట్టి. ఇక్కడ చూడండి, మనకి లోపల మెలనిన్ ఈజీగా లేదు అని తెలుస్తుంది. ఇది బ్లాక్ హెయిర్, వైట్ హెయిర్ అండ్ బ్రౌన్ హెయిర్ యొక్క డిఫరెన్సెస్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.